హాయ్. హాయ్ అక్క. మీ పేరు? గోవర్ధన్ రెడ్డి. రవిచరణ్. రవిచరణ్. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. సృష్టిలో అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది ఏంటి? సృష్టిలో అక్క బుల్లెట్ ట్రైన్. రాంగ్ ఆన్సర్. గాలి. ఓకే, ఇంకా అన్నింటికంటే స్పీడ్గా ప్రయాణించే ఈడే అక్క. వేగంగా ప్రయాణించే ఈడే. ఫన్నీ ఆన్సర్ ఇది. ఆడే అక్క. వేగంగా నది. ఫన్నీ ఆన్సర్. ఫన్నీగా ఆలోచించండి. మెసేజ్ అక్క. ఫన్నీ అది కామన్. మెసేజ్ కూడా వేగంగా రియల్గా వేగంగా వెళ్తుంది, కానీ ఇది ఫన్నీ ఆన్సర్. లేడీస్కి సంబంధించి కామన్గా అంటారు కదా. కన్నీళ్ళు అక్క. తూ సమझा? ఏడుపు ఏడుపు. వేగంగా ప్రయాణించేది లేడీస్ ఎక్కడ ఏడుస్తారు? అవునా కాలు అంటే వస్తాయి అక్క కన్నీళ్ళు. ఏంటి? కాదు. హెడ్రర్. హెడ్రర్. ఏంట్రా? వేగంగా వస్తుంది అక్క గాలి. హెయిర్ అక్క. ఏంటిరా? లేడీస్కి సంబంధించింది. అప్పట్లో అనేవాళ్ళు కదా కూర్చున్నారు లేడీస్ అంటే. ఏంటిదక్క? మాకు లేడీస్ గురించి అంత అన్నిటికంటే తెలియదు అక్క. వేగంగా ప్రయాణించేది సృష్టిలో. చెప్పనా? ఏజ్ అక్క. చెప్పనా? ఏజా? ఆడవాళ్ళకి చెప్పే రహస్యం. అర్థం కాలే. ఆడవాళ్ళకి చెప్తే ఏదైనా స్పీడ్ వెళ్ళిపోతే అంటారు కదా. జస్ట్ కామెడీగా అడిగా నేను. సరే కామెడీగా అక్క. అన్నా. ఓకే అక్క. ఓకేనా? ఇంకో క్వశ్చన్. జలుబు ముక్కుకి ఎందుకు వస్తుంది? ఎందుకంటే ముక్కులోకి వెళ్ళే వస్తుంది అక్క. ఏమొస్తుంది ముక్కులకి? ఎందుకంటే నోరుకి వస్తే మరీ దరిద్రంగా ఉంటుంది కాబట్టి ముక్కలకైనా వస్తుంది అక్క. నోరుకి వస్తే ఎందుకు దళిద్రంగా ఉంటుంది? మొత్తం మెడ తినే దాంట్లోకి వెళ్ళి బయటకు వస్తే ఎట్లుంటది తెమ్మడ చెప్పాక. తెమ్మడ వస్తుంది కదా అక్క. అంటే నోట్లో నీకు రాదా తెమ్మడ? అది అది వస్తుంది అక్క. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అంటే అప్పుడు వస్తుంది అది. ఇప్పుడు నోట్లోకి వచ్చింది కదా మరి. అది మళ్ళీ అది పడిపోయింది కదా అక్క. గొంతులోకి వెళ్ళిపోతుంది కదా అక్క. మింగిరా. మొత్తం నంజు. ఏయ్! ఇటు మళ్ళీ చెప్పు. జలుబు ముక్కుకి ఎందుకు వస్తుంది? చెప్పినదక్క. ఫన్నీ ఆన్సర్ ఇది కూడా. వాడు ఫనీ అనే చెప్పినాక సీరియస్గా చెప్పాలి. ఇంకో ఫన్నీ ఆన్సర్ ఇది. ఎందుకంటే నేను ఇంకా దేంట్లోకైనా రాలేదు కాబట్టి అది దాంట్లోకైనా వస్తుంది. అంతేగా అంతేగా. నేను అనేది జలుబు ఎందుకు వస్తుంది, ముక్కుకే ఎందుకు వస్తుంది? చలికాలంలో వస్తుంది కాబట్టి. నిజమేనయ్యా పుల్లారావు. ఎప్పుడు వస్తుంది అదరా తేడిది మాక. ఎందుకు వస్తుంది అంటే అక్క మేము బయాలజీ చదవలే అక్క. మేము తీసుకున్న సిఈసి అక్క. అవునా తమ్ముడు? అక్క తెలుగు వచ్చే తమ్ముడు నీకు? తెలుగు నై ఆతే. నీకు వచ్చు కదా తెలుగు. సరే, పొద్దుగాల నుంచి ఏమేమి చేసినావు తెలుగులో? ఒక్క వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా క్లియర్గా చెప్పాలి. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చే వరకు ఏమేమి చేసినావో. ఒకవేళ వీడు ఇంగ్లీష్ వర్డ్ వాడితే 2 వీక్ వెనక్కి అక్క. అయితే బాగా వద్దు. చెప్పినావు అక్క. ఒకటే వీక్ ఒకటే అక్క. వద్దు. చేయి మీద. ఇట్లానే సరే, నేను కొడతాను కానీ చెప్పు. పొద్దుగాల లేచిన, పాలకు పోయినా, పాలు వేసేసిన, వేసేసి ఇంటికి వచ్చిన, ఇంటికి వచ్చి స్నానం చేసిన, పళ్ళు తోమిన, పళ్ళు తోమి పళ్ళు యాప పూలతో తోమిన, యాప పూలతో తోమిన, ఇల్లులతో ముఖం కడుక్కున్నా, స్నానం చేసిన, దేంతో చేసావు? నీళ్ళతో చేసిన, ఇంటెలిజెంట్ ఫెలో. బట్టలు వేసుకున్నా, తుడుచుకోలేవా? అన్నం తిన్నా. ఎలా తిన్నావు? ఇందులో తిన్నావు? ఇස්සరాకులా తిన్నా. प्यारी समझ गई. ఇස්සరాకులా తిన్నా. బ్యాగ్ వేసుకున్నా. బ్యాగ్ ఎందుకు? బ్యాగ్ అక్క నేను చెప్తా సంచి వేసుకున్నా. బడి అయిపోయినాక 11వ క్లాస్కి పోయినా. 11వ తరగతికి పోయినా. బడి అయిపోయినాక. బడి నీది ఎప్పుడో అయిపోయింది కానీ చెప్పు. అంతే. కళాశాల శాలకు పోయినా. ఏంటి మమ్మీ ఎవడీడు? అయిపోయింది. హాయ్. హలో మీ పేరు? కే రోహిత్.
జయదీప్. సృష్టిలో అన్నింటికంటే వేగంగా ప్రయాణించేది ఏంటి? ఇదేంట్రా అయితే ఫన్నీగా ఉంటుందా? టొటాయిస్. కరెక్ట్. సృష్టిలో అన్నింటికంటే వేగంగా ప్రయాణించేది ఫన్నీ ఉంటుంది ఆన్సర్. బల్లి. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. స్పీడ్గా వెళ్తా, అన్నిటికంటే స్పీడ్గా పోతుంది బల్లి. ట్రైన్. ఎక్స్ప్రెస్. వేసేసాడు. ఏం ఎక్స్ప్రెస్? జెట్ ప్లేన్. కాదు, జెట్ ప్లేన్ కూడా కాదా? అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది. ఫన్నీ ఆన్సర్ అబ్బా, రియల్గా ఆలోచించకండి, కొంచెం లేడీస్ సైడ్ నుంచి ఆలోచించండి. స్పీడా? మైండ్ అయితే ఉండదు రా భయ్, అది తప్ప ఇంకే మైండ్ ఉండదు. అది తప్ప ఇంకే మైండ్ ఉండదు. గర్ల్స్ సైడ్ అంటావా? కోపం. గర్ల్స్ కోపం ఎక్కువ ప్రయాణిస్తుందా? కాదు, దగ్గరకు వచ్చి చెప్పు. బుంగమూతి పెట్టడం అదేనా? అంటే అది వేగంగా ప్రయాణించేది ప్రయాణించేదంటే లేడీస్కి రిలేటెడ్ ఉంటుంది అంటారు కదా నార్మల్గా, కూర్చొని ముచ్చట్లు పెట్టే దగ్గర. అబ్బా. బార్ అబ్బా. బార్గింగ్ రా. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అరే అది వస్తుంది కానీ గుర్తుకు రావట్లేదు, చెప్పడానికి రావట్లేదు. అది ఎన్నో సినిమాలలో చూపించారు. అదే రా భయ్ మాట్లాడుతుంటారు దాని. చెప్పనా? ఆడవాళ్ళకి చెప్పే రహస్యం, అన్నిటికంటే స్పీడ్గా ప్రయాణిస్తుంది. నేను ఫన్నీ అని చెప్పాను. అర్థమైందా? సరే, ఇంకో క్వశ్చన్. జలుబు ముక్కుకే ఎందుకు వస్తుంది? తడుస్తాం కాబట్టి. ఇది కూడా ఫన్నీ ఆన్సర్. ఎందుకంటే ముక్కుకు తప్ప ఇంకా దేనికి జలుబు కాదని. అట్లా అని కాదు, అంటే లైక్ సర్ది ఎందుకు వస్తుంది అంటే తడుస్తాం కాబట్టి, లేకపోతే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఎందుకు వస్తుంది కొత్తగా ఉందారా నీ ఎప్పుడు కామన్ ఆన్సర్ అది. ఎందుకు వస్తుంది? ముక్కుకే ఎందుకు వస్తుంది? ఓన్లీ ముక్కుకే. మన బాడీలో అన్నిటికంటే ఫన్నీ ఆన్సర్. జలుబు ముక్కుకే ఎందుకు వస్తుంది? సరే, ముక్కు ఏడుంది చెప్పు. ఇది ఏడుంది ఎగ్జాక్ట్లీ? అంతేనా? మిడిల్ ఆఫ్ ది ఫేస్, సెంటర్ ఆఫ్ ది ఫేస్. అవునా? అబ్బా. సరే చెప్పండి, ఆన్సర్ చెప్పు. టాస్క్ ఇవ్వను ఒకటి. టాస్క్ ఏం చెప్పాలి మీకు? సరే, నువ్వే ఉన్నావు ఇక్కడ, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఎప్పటి నుంచో నువ్వు ఒక అమ్మాయిని, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఆమె అంటే నీకు ఇష్టము, నీ ముందు వచ్చి నించుంది, నువ్వు ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేయాలి. ఎలా చెప్తావు? ఏం చెప్తావు? చెప్పడానికి చాలా ఉన్నాయి, చెప్పు, అదే చూస్తూ చెప్పు. కానీ నేను ఫేస్ చూస్తే అది నాకు మర్చిపోతావా అన్ని. ఓకే, బాగా ఉంది కదా, ట్రై చేస్తా. ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, కానీ నేను చూస్తే ఏదో తెలియని ఫీలింగ్. ఇక్కడ చూస్తూ చెప్పు. నేను చూస్తే ఏదో తెలియని ఒక ఫీలింగ్. అది నువ్వు ఉన్నప్పుడే వస్తుంది, నువ్వు లేనప్పుడు ఎందుకో ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు ఉంటే తెలియని ఒక హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ నువ్వు ఉంటేనే నాతో ఉన్నట్టు అనిపిస్తుంది. నేను ఎక్కువ ఏం చెప్పలేను, సంతోషంగా చూసుకుంటా అని కూడా చెప్పలేను, కానీ నా వల్ల నువ్వు ఏడ్చే పరిస్థితి రాకుండా మాత్రం చూసుకోగలుగుతాను. అది మాత్రం కంపల్సరీ ఉంది. నెక్స్ట్ లెవెల్లో చేసావుగా. ఇంప్రెస్? ఎస్ మ్యామ్. ఇంప్రెస్. ఫైనల్ గా మీరు సరే, ఓకే, చెప్పిన ఆన్సర్. జలుబు ముక్కుకే ఎందుకు వస్తుంది? ఎందుకంటే చెప్పనా? రెండు ఐస్ మధ్యలో ఉంటాయి కాబట్టి, ఐస్ మధ్యలో ముక్కు ఉంటుంది కాబట్టి జలుబు వస్తుంది. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా అక్క? చెప్పరా, మంచిది, డబుల్ మీనింగ్.
డబల్ మీనింగ్ ఏం లేదు, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. తన కాళ్ళుంటే కానీ నడవలేదు, చేతులుంటే కానీ ఊపలేదు, మనం చెప్పినట్టు వింటుంది, మనం ఎంత కోపం చూపించినా భరిస్తూ ఉంటుంది. ఏంటిది అది? టెడ్డీ. ఫెంటాస్టిక్ ఫిరంగి, యువర్ అమేజింగ్. థ్యాంక్ యూ గుడ్. దానికి ఫేస్ ఉండదు. ఏంటిది అది? ఫేస్ ఉండదా, కాళ్ళు చేతులు ఉంటాయి కానీ కదపలేదు. మనం ఎంత స్ట్రెస్ పెట్టినా నిదానంగా కూర్చుకుంటుంది కానీ మన మీద కోపం చూపించదు. ఏదో ఒక టాయ్ ఉంటుంది. టాయ్ కాదు అది, అది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, ఇంకా చాలా యూస్ఫుల్. అంటే ఎస్. అది లేకపోతే అది మెయిన్లీ గెస్ట్కి చాలా హెల్ప్ వస్తుంది. గెస్ట్కి హెల్ప్ అవుతుందా? టేబుల్, చైర్. చైర్. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఓకే సరే ఓకే.